హద్దులు దాటి వ్యక్తిగత దూషణలు చేసిన అంబటి రాంబాబుకు చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి వార్నింగ్ ఇచ్చారు. అంబటి రాంబాబు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు వైసీపీ నేతలు మతి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాంబాబు తాను మాజీ మంత్రినన్న సోయ లేకుండా కామెంట్స్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. హద్దులు దాటి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్న తీరు తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన భాష ఇదేనా అని ఆమె ప్రశ్నించారు. ఇటువంటి అసభ్య దిగజారిన వ్యాఖ్యలు సమాజాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతి పతనానికి నిదర్శనమని అన్నారు. వ్యక్తిగత దూషణలు బూతు రాజకీయాలు చేయడం క్షమించరాని నేరమని, ఇవి ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేశారు. సభ్య సమాజంలో జీవిస్తున్నామనే కనీస అవగాహనలే కూడా లేకుండా పదే పదే దిగజారిన రాజకీయ భాషను ఉపయోగించడం అత్యంత దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎవరూ కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయకుండా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన ఉనికిని చాటుకునేందుకు అంబటి రాంబాబు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని వెల్లడించారు. రాజకీయ మదమెక్కిన రాంబాబు, రాజకీయ మదమెక్కిన రాంబాబు, రాజకీయ రాంబాబు వెంటనే, రాంబాబు వెంటనే, రాంబాబు వెంటనే మదమెక్కిన రాంబాబుకు తగిన శాస్తి జరగాలి, మదమెక్కిన రాంబాబుకు తగిన శాస్తి జరగాలి, మదమెక్కిన రాంబాబుకు తగిన శాస్తి జరగాలి, మదమెక్కిన రాంబాబుకు తగిన శాస్తి జరగాలి. మదమెక్కిన రాంబాబు, మదమెక్కిన రాంబాబు వద్దురా బాబు, వద్దురా ఎందుకు వస్తుంది లాంచ్ తీసుకున్నా రాంబాబు, 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 రాంబాబు వెంటనే, అంబటి రాంబాబు వెంటనే, అంబటి రాంబాబు వెంటనే, అంబటి రాంబాబు వెంటనే, రాంబాబు, రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, అంబటి రాంబాబు, పడేయా ఇది పరక్తో కొడితే ఏడైతే ఉండండి మనం విన్న పడతాము. రాంబాబు వెంటనే, రాజకీయ మదమెక్కిన రాంబాబు, రాజకీయ మదమెక్కిన రాంబాబు, రాజకీయ మదమెక్కిన రాంబాబు, రాజలీల రాంబాబు, ప్రగండ గంట రాంబాబు. అల్లర్లు సృష్టించడానికి ఫ్లెక్సీలు చింపుతారా? ఫ్లెక్సీలు చింపడానికి ఎందుకండి? కల్తీ నెయ్యి వాడారు అనేది సిట్ నుంచి వచ్చినటువంటి నివేదిక, వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు. మీరు దాన్ని కూడా మతలబ్గా మభ్యపెట్టాలి ప్రజలనని చెప్పి, నిజం ప్రజలకు తెలిసింది, దాన్ని ఇంకా ఇది చేయాలని చెప్పి మీరు అనవసరంగా రోడ్డుపైకి వచ్చి ఈరోజు సింథటిక్ నెయ్యి, అసలు నెయ్యే లేదండి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో నెయ్యే లేదని ఈరోజు ఇచ్చినటువంటి తీర్పును చూస్తూ ఉన్నాం. అడల్ట్రేటెడ్ కెమికల్స్ యూజ్ చేసి మీరు ఫేక్ నెయ్యిని సృష్టించి ఈరోజు కొన్ని కోట్ల మందికి, అంటే దాదాపు 20 కోట్ల లడ్డూలను తయారు చేసి మీరు చేసినటువంటి అన్యాయము
హిందూ ధర్మానికి మీరు చేసినటువంటి అన్యాయాన్ని ఈరోజు ప్రజలు సైతం సిగ్గుపడేలాగా, మీ నాయకత్వాన్ని చీకొట్టేలాగా ఈరోజు మీ అందరికీ కూడా బుద్ధి చెప్పి నిరసనలు తెలియచేస్తూ ఉంటే మీరు ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ ఎంత షేమ్లెస్గా ఈరోజు లోడు పైనకు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. చూపించండి మీ ఇళ్లలో వాళ్ళకి, మీ ఇళ్లలో ఆడవాళ్ళకి చూపించండి ఆ వ్యక్తి ఏమని మాట్లాడారో. ఖచ్చితంగా ఎవరైతే అంబటి రాంబాబు గారి గురించి ఎవరైతే బయటికి వచ్చి మద్దతు పలుకుతా ఉన్నారో వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళు కూడా ఈరోజు ఆలోచన చేయాలి. ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు బిడ్డల భవిష్యత్తు కోసం ఒక సంస్కారంగా ఉండేటువంటి రాజకీయాలని ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడా కూడా పగ ప్రతీకారం లేకుండా కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలన్న ఒక నినాదంతో ఈరోజు మనకు జరిగినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు జరిగినటువంటి అరాచకాలు కానీ, అన్యాయం కానీ, కుటుంబాలను పోగొట్టుకున్నటువంటి కార్యకర్తలకు కూడా మీరు ఎవరు కూడా సహనం కోల్పోకూడదు. అధికారం వచ్చింది ప్రజలని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల బాగు కోసం మనం ఉపయోగించుకోవాలి. అలాంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయొద్దు. మనది ఒకటే ధ్యేయం, రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి మరి ఈరోజు మనకి 18 నెలల పై నుంచి కూడా అహర్నిశలు 75 వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఏమవసరం అండి? ఆయనకి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 4 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ప్రతిరోజు కూడా ప్రజల కోసం ఆలోచించే గొప్ప నాయకుడు ఎక్కడ దొరుకుతాడండి మీకు? నిన్నటి కానీ అంబటి రాంబాబు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే ఆయన కుప్పంలో దాదాపు 5,000 సైకిళ్లను పంపిణీ చేసి కుర్రాడిలాగా సైకిల్ తొక్కుకుంటూ ఆయన ఫిట్నెస్ ఎవరున్నారండి ఈరోజు? తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఎవరున్నారండి అట్లాంటి గొప్ప నాయకుడు? మనం అదృష్టం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్కి మనం ముఖ్యమంత్రిగా ఉన్నందుకు. బిడ్డల భవిష్యత్తు మనకి ఇలా కనిపిస్తూ ఉంది, ఒక విజనరీ లీడర్.